హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అసలు రాజకీయ పార్టీలు అనేవి పొత్తులతో వెళ్ళడం అనేది ఎంతవరకు సమంజసం, ఈ పొత్తులు అనేవి ఉండాలా ఉండకూడదా అనే విషయం గురించి ఈ వీడియోలో కొంచెం తెలుసుకుందాం. ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ సహాయం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక వీడియోలోకి వెళ్తే, ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు ఒక స్లోగన్ చేస్తారు. సింహం సింగిల్గా వస్తుంది, మేము ఎప్పుడు సింగిల్గానే వెళ్తాము, మేము కట్టగట్టుకొని మిగతా వాళ్ళతో కలిపి వెళ్ళము అని చెప్పి అదేదో చాలా గొప్ప విషయం అన్నట్టు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఈ విషయం అనేది దీని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు భారీ ఎత్తున ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి బీజేపీ, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి ఉన్న చరిష్మా ప్రస్తుతం భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికి కూడా లేదు. కానీ ఆయన కూడా పొత్తుల్ని ఆహ్వానించడం జరుగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ కూడా పొత్తులను ఆహ్వానించడం జరుగుతుంది. అదేవిధంగా తమిళనాడులో డిఎంకే పార్టీ కానీ అన్నాడీఎంకే పార్టీ కానీ ఈరోజు పెద్ద పెద్ద పార్టీలుగా చెప్పుకునే అన్ని పార్టీలు కూడా ఏదో ఒక దశలో పొత్తుల్లో ఉండడం జరిగింది. మరి ఈ పొత్తులు ఎందుకు తప్పు అవుతాయి? ఈరోజు రాజకీయంలోని విజయం సాధించాలి అంటే ఏ చిన్న రాయిని వదులుకోకూడదు. మనకున్న అన్ని విధాలైన రిసోర్సుల్ని మనం పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటేనే విజయం సాధించగలుగుతాం. ఈరోజు గత ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉన్నా సరే శ్రీమతి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా పవన్ కళ్యాణ్ గారితో, బీజేపీతోని, ఇంకా ఎంతమందితో వీలైతే అంతమందితో పొత్తు పెట్టుకునే వెళ్తారు. ఆయన రాజకీయ విధానం అదే. చాలామంది చెప్పచ్చు, చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా ఎప్పుడు గెలవలేదు, ఆయన ఎప్పుడు పొత్తులు పెట్టుకునే గెలిచారు. ఎలా గెలిచారు అనేది కాదు, విజయం సాధించారా లేదా అనేది ముఖ్యం. ఆయన ఈరోజు ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఏ చిన్న విషయాన్ని కూడా వదలరు. అంటే మనం కూడా మామూలు జనరల్ డిస్కషన్లో అనుకుంటాం, వీ వోంట్ లీవ్ ఇన్ ఎ సింగిల్ స్టోన్ అని. అంటే చిన్న రాయిని కూడా మనం వదిలిపెట్టకూడదు. ప్రతిదీ మనం విసురుతూనే ఉండాలి. ఎక్కడో దగ్గర అది టార్గెట్ని టచ్ చేస్తుంది. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగానే ముందుకు వెళ్ళి ఆయన ఎన్నిసార్లు విజయం సాధించడం జరుగుతుంది. ఈరోజు విజయం సాధించిన వాడినే మనం కీర్తిస్తాం తప్ప ఓడిపోయేవాడు సింగిల్గా వెళ్ళి ఓడిపోయాడు అని చెప్పి ఆయనకేమి పట్టు వస్త్రాలు కప్పేవారు కదా. ఈరోజు ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఖచ్చితంగా తప్పులు చేస్తూనే ఉంది. ఎందుకంటే మేము సింగిల్గా వస్తాము, లేదంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న బలహీనత ఏమంటే ఆయన చుట్టుపక్కల చేరిన వాళ్ళు ఆయన బలహీనతను పూర్తిగా ఉపయోగించుకుంటున్నారు. ఆయన్ని సింగిల్గా వస్తుంది, ఇలాంటి రప్పా ఆడిస్తాం, ఇలాంటి సినిమా డైలాగులు చెప్పి ఆయన్ని ఉబ్బి తబ్బిపోయేటట్టు చేస్తున్నారు. అంతేగాని సహజంగా ఏం జరుగుతుంది, విజయం సాధించాలంటే ఏం చేయాలి అనే విషయంలో ఆయనకి సలహాలు ఇచ్చే వాళ్ళు ఎవరూ లేరు. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పొత్తు పెట్టుకుందామన్నా ఎవరు దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన విధానాలకి మిగతా వాళ్ళు తట్టుకోవడం చాలా వరకు కష్టమని ఆయన అభిప్రాయంకి వచ్చి ఉండొచ్చు. లేదంటే ఏమైనా సరే ఆయనదే అప్పర్ హ్యాండ్ ఉండాలని చెప్పి ఆయన పొత్తులకి వెళ్ళి ఉండకపోవచ్చు. కాబట్టి ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ అనేది చాలా వరకు తప్పు చేస్తుంది. ఈరోజు కాకపోయినా భవిష్యత్తులో అయినా సరే ఎప్పుడు సింగిల్ సైడ్గా ఎన్నికల్లో విజయం సాధించడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కష్టంతో కూడుకున్న పని. పొత్తులు ఉంటేనే విజయం సాధించడానికి చాలా వరకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ విషయంలో ఎవరో చెప్పిన ఈ సినిమా డైలాగులు విని, అది సినిమాల్లో అయితే
స్టార్ హీరోలు ఇటువంటి పంచ్ డైలాగులు వేస్తే చప్పట్లు కొట్టే అభిమానులు ఉంటారు. కాబట్టి రాజకీయ పార్టీలో కూడా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అటువంటి డైలాగులు వేసేటప్పుడు చప్పట్లు కొట్టే వాళ్ళు ఉంటారు. కాకపోతే దానివల్ల ఏం విజయాలు రావు. ఇదే విషయంలో పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఉదాహరణగా తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా చాలా భారీ ఎత్తున జనాలు వచ్చేవారు. వాళ్ళు సీఎం అని అరిచేవారు. కాకపోతే ఆయన వాళ్ళని మీరు సీఎం అని అరుస్తారు తప్ప నన్ను ఎమ్మెల్యేగా కూడా గెలిపించలేదు మీరు అని పంచులు వేయడం కూడా జరిగింది. అంటే ఆయన రియాలిటీని గుర్తించారు కాబట్టి ఈరోజు ఆయన్ని ఎన్ని విధాలుగా రెచ్చగొడుతున్నా ఆయన చాలా సంయమనం పాటించి ఒకే విషయం మీద చాలా దృఢ నిశ్చయంగా ఉన్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం అని అరిస్తే ఆయన చాలా ఆనందపడతారు తప్ప యాక్చువల్గా అక్కడ రియాలిటీగా ఏం జరుగుతుందనేది ఆయన గుర్తించడం లేదు. ఎవరో ఒక 10-20% మంది ప్రజలు ఆయనకి ఈ సీఎం అని అరవచ్చు. కానీ మిగతా 80% మంది ప్రజల పరిస్థితి ఏంటి? ఈ 20% మందికి ఆయన సీఎం అయితే మిగతా 80% మందికి ఆయన మీద వ్యతిరేక భావం రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.